హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడే ఒక అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ సంబంధించి అలాగే మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోవడం ద్వారా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత 2వ విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత 2వ విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా
కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత 2వ విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత 2వ విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే
వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్
ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా
కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకైతే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకైతే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకైతే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే
వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్
ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డ్కి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డ్కి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా
కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత 2వ విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత 2వ విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే
వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా
విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా
కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే
వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా
కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదట విడత 2వ విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదట విడత 2వ విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే
వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా
కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే
వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి
మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికి కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా
కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదట విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదట విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే
వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు అటువంటి వారందరికీ అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అందులో భాగంగానే ఈ 2022 సంవత్సరానికి సంబంధించిన మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు జూన్లో కాకుండా దానికంటే ముందుగానే మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారండి. సో దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి. సో అటెండెన్స్ని చాలామందికి అయితే ఈసారి మినహాయింపు అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా 75% అటెండెన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుని ఉండాలండి. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి. సో అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి ల్యాప్టాప్స్ అనేటివి మనకు జూన్లో అయితే ఇస్తారండి. అయితే డబ్బులు మాత్రం మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ అయితే మనకు వేసే విధంగా
విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తూ ఉందండి. మనకు త్వరలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్టులు అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామందికి మొదటి విడత రెండో విడత రిలీజ్ చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు పడలేదండి. అటువంటి వారందరికీ కూడా ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్ డేట్ అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్కి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్లోనే కనుక ఈ యొక్క పెండింగ్ అమౌంట్ కూడా వేస్తే మనకు టోటల్గా అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా కొంతమందికి 30,000 రూపాయల వరకు నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలకు అయితే పడడం జరుగుతుంది.